ఇన్స్ట్రక్షన్ ఎస్యూబీబీ A, R6 అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటారు. ఏలో అనేది ఒక వాల్యూ ఉంటుంది, R6లో ఒక వాల్యూ ఉంటుంది, క్యారీలు అనేది 1 వాల్యూ ఉంటుంది. దీంట్లో ఒకసారికి ఏలో 75ని బైనరీ కోడ్స్లో వేసుకోవాలి, R6ని కూడా బైనరీ కోడ్స్లో వేసుకొని ట్రూత్ టేబుల్ బట్టి ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది చేయాలి. ఇక్కడికి ఒకసారికి మనకు 1-1కి ఏముంది, 0 ఉంది, అంటే 1-1కి 0 వస్తుంది, 0-1కి ఆల్రెడీ 1 వస్తుంది, క్యారీ అనేది 1 జనరేట్ అవుతుంది, అది కూడా కిందన వేసుకోవాలి క్యారీ అని. మళ్ళీ 0-0కి ఏమొస్తుంది, 0 వస్తుంది, ఆల్రెడీ 0-1 అంటే ఏంటి, మళ్ళీ 1 ఉంటుంది, 1 అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ 1-1 అంటే 0, 0కి 1కి మళ్ళీ చేస్తే 1, క్యారీ 1, 0-0 అంటే 0, 0-1 అంటే 1, క్యారీ 1. నెక్స్ట్ 1-0, 1-0 అంటే ఏంటి, 1, నెక్స్ట్ 1-1 అంటే 0, మళ్ళీ 1-1 అంటే 0, 1-0 అంటే 1, 0-0 అంటే 0. దీనికి వచ్చేసరికి మనం దీన్ని ఎలా రాసుకుంటాం, 4FH అనే బైనరీ వాల్యూలో డినోట్ చేసుకుంటాం రిజల్ట్ అనేది.